హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు దోసకాయ మెంతి కూర కర్రీ చేసే విధానం చూద్దామండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేసే విధానం చూద్దాం. ముందుగా మనం దోసకాయలు శుభ్రంగా లోపల గింజలు గుజ్జంతా తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు కడిగి కోసి పెట్టుకోవాలి. మెంతి కూర శుభ్రంగా కడిగేసుకొని 2-3 సార్లు సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగినాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఎర్రగా వేయించేసేయాలండి. తర్వాత మెంతి కూర సన్నగా కోసుకున్న మెంతి కూర వేసి లోపల పచ్చిదనం అంతా పోయేలాగా మంచిగా వేయించాలండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మెంతి కూర అంతా చక్కగా పచ్చివాసన పోయి వేగిన తర్వాత దోసకాయ ముక్కలను వేసేసి స్టవ్ సిమ్లో పెట్టి పైన ప్లేట్ పెట్టేసి కాసేపు ఉడికినట్టుగా అయిపోవాలండి. అవన్నీ చూస్తూ ఉండండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొంచెం ఒక్క టమాటా గుజ్జు వేసుకుంటున్నాను నేను. దోసకాయలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదండి. ఒక్క టమాటాని గుజ్జుగా చేసి వేసానండి. ఇవన్నీ చక్కగా మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలండి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసినాక లోపల నుండి వాటర్ వస్తుంది దోసకాయ ముక్కల్లోంచి. అవి కూడా చక్కగా వేగిన తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి మన కర్రీకి సరిపోయేంత, మన రుచికి తగినంత, మనం కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపడినంత వేసుకొని బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి కాసేపు ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వాటిలోని పచ్చివాసన పోయేంత వరకు ఉంచేయాలండి. తర్వాత 1 గ్లాస్ వేడి వేడి నీళ్ళు పక్కన స్టవ్ మీద వేడి చేసుకున్న నీళ్ళు పోసేసి 2 బాగా ఉడికి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగో చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి కర్రీలోంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉంచేయాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీతో, అన్నంతో, అన్నిటితో బాగుంటుందండి. బాయ్.